ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు. మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సుకు సీఎం ఆమోదం. మొత్తం జిల్లాలు 29, రెవెన్యూ డివిజన్లు 82కు చేరిక. రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లా. మార్కాపురం, మదన్పల్లి కేంద్రంగా మరో 2 జిల్లాలు. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మరకసిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మార్పు చేర్పులు లేవు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాలు 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82కి పెరగనున్నాయి. మార్కాపురం, మదన్పల్లి కేంద్రంగా కొత్త జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పోలవరం పేరు నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఇకపై వాసవి పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి ఆమోదముద్ర వేశారు. 28న మంత్రివర్గంలో ఆమోదించాక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 1 రోజులు సమయం ఇస్తారు. డిసెంబర్ ఆఖరిలోగా తుది గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది.